నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. పాటతో ఈ పూట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పాటతో ఈ పూట కార్యక్రమంలో అద్భుతమైన గాయకుడు, కవి, రచయిత మన మధ్య గారె యాకన్న గారు ఉన్నారు. అలాగే మన పాటతో ఈ పూట కార్యక్రమానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ తను అడగంగానే పిలిచి డప్పు తీసుకొని వస్తున్నటువంటి నరేష్ అన్న కూడా మన మధ్యనే ఉన్నారు. అన్న, ఒక్కసారి మీ అన్న పాటతో ఈ పూట సప్పుడు వినిపించాలి. అదండి, ఇప్పుడు మన మధ్యలో గారె యాకన్న గారు ఉన్నారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో అలాగే సామాజిక కళ ఈ పాట ఎంతవరకు ప్రజల మీద ప్రభావం చూపిస్తుందో అంతవరకు ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి తన గొంతు, తన గాత్రం విప్పుకుంటూ వస్తున్నాడు. అసలు ఈ పాటలకి ఎట్లొచ్చిండు, ఎందుకు పాటలు రాయాలనుకుంటున్నాడు, ఎందుకు ఈ పాటలు ఇంత ఈ మోటివేషనల్గా ఎందుకు పాడుతున్నాడు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తుండు అనేది అన్న మాటల్లోనే తెలుసుకుందాం. ముందుగా అన్నను ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నా. సో పాటతో ఈ పూట కార్యక్రమంలో ఒక చక్కని పాటతోని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. ఖచ్చితంగానా ఏ పాట అని ఆలోచించకుండా ముందుగా అమరవీరులకు జోహార్లు చెప్దాం. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నామంటే దాదాపుగా 1200-1400 పైగా అమరవీరులు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యం చేసుకున్నారు. కాబట్టి వారిని ఒకసారి యాద్ చేసుకుంటూ జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, నేడు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, నేడు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. పొద్దు పడుపులు కొద్ది కడుపులు పోరుల పదునెక్కిపోయిన ఆయుధాలు. ఒక్కరా అరే ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, నాడు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, నాడు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. మైదానంలో ఆటలాడినోళ్ళు, మందార మొగ్గలై పూసినోళ్ళు, అరే మైదానంలో ఆటలాడినోళ్ళు, మందార మొగ్గలై పూసినోళ్ళు, పెన్నుతో వెన్నంటి సాగినోళ్ళు, కన్నుకైన వెన్ను చూపనోళ్ళు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, నాడు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, నాడు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. నిప్పుల్ని నీళ్ళలా దాగినోళ్ళు, మంట నొంటి కలుముకున్న వాళ్ళు. నిప్పుల్ని నీళ్ళలా దాగినోళ్ళు, మంట నొంటి కలుముకున్న వాళ్ళు. నూనూగు మీసాల పోరగాళ్ళు, ఏనుగు కుంభాన్ని. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, నాడు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, నాడు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. అబ్బా, ఏం పాడుతున్నావు అన్న, నిజంగా చాలా అద్భుతంగా పాడుతున్నారు. నిజంగా మన పాటతో ఈ పూట కార్యక్రమాన్ని అమరుల వీరులకు జోహాలు చెరిపిస్తూ మీరు పాడిన విధానం చాలా అద్భుతంగా ఉన్నదన్న. థ్యాంక్ యూ అన్న. సో మీది ఎక్కడ, ఎందుకు ఈ పాటలలోకి వచ్చారు, మీది ఊరు, మీరేంటి? నాది పాత వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, పాలకుర్తి మండలం అన్న. పక్కనే ముత్తారం, ఒక 8-9 కిలోమీటర్ల దూరంలో ఉండే ముత్తారం గ్రామం నాది. అన్న. నేను బై బర్త్ అంటే అమ్మ పాటలు పాడుతుంది కాబట్టి మా అమ్మ పేరు కనకమ్మ, మా నాన్న పేరు సోమయ్య. దాదాపుగా నాన్నేమో భాగవత పాటలు, కూని రాగాలు తీస్తూ ఉంటాడు. మా అమ్మ స్వయంగా సిపిఎం సిపిఐ ఉద్యమాలలో స్వయంగా ఆమె పాట పాడుతూ ఆమె కూడా ఉద్యమాలలో ఉంది. కాబట్టి ఆ వారసత్వమే బై బర్త్గా నాకు వచ్చిందేమో అని నేను అనుకుంటాను. సో ఫ్యామిలీ మొత్తం కళా సింగర్సే. అవునవును అన్న, ఖచ్చితంగా. సో అమ్మ నాన్న నుంచి మీరు పాట నేర్చుకొని సమాజంలో పాడుతున్నారు. అవును. సో ముందుగా మీరు ఏ పాట పాడినారు, ఎక్కడ పాడినారు? చాలా పాటలు అమ్మ ద్వారా ఈ ఉద్యమ గీతాలు బాగానే పాడుంటా. అందులో చాలా ఇంటర్వ్యూలల్లో పాడుంటా. ఎక్కువగా
మాది సిపిఎం సిపిఐ అంటే పోరాటాల నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఎర్ర ఎర్ర దారిలో నానా చెల్లమ్మ ఎత్తరాదే ఎర్ర జెండా నా చెల్లమ్మ ఎర్ర ఎర్ర దారిలో నానా చెల్లమ్మ ఎత్తరాదే ఎర్ర జెండా నా చెల్లమ్మ అర నువ్వు నేను ఏ కామైతే ఆహా నువ్వు నేను ఏ కామైతే నా చెల్లమ్మ ఏలెటోడు ఎంత తోడే నా చెల్లమ్మ నువ్వు నేను ఏ కామైతే నా చెల్లమ్మ ఏలెటోడు ఎంత తోడే నా చెల్లమ్మ ఎర్ర ఎర్ర దారిలో నానా చెల్లమ్మ ఎత్తరాదే ఎర్ర జెండా నా చెల్లమ్మ ఎర్ర ఎర్ర అరెర ఎర్ర ఎర్ర దారిలో నానా చెల్లమ్మ ఎత్తరాదే ఎర్ర జెండా నా చెల్లమ్మ ఇట్లా ఇంకా చాలా అమ్మ వాడుతుంటే అమ్మ మనం కూడా ఇప్పుడు భయపడుతుంది మీ గురువు మీ మమ్మీ మీ డాడీయే అమ్మనే అన్న మ్యాక్సిమం ఇక కాలక్రమేణా అందరు కవులు రచయితలు వాళ్ళ పాటలను మనం నేర్చుకొని పాడడం. ఇప్పుడు ఇంత గొప్పగా పాడుతున్నారు కదా, మీ వాళ్ళ ఫీలింగ్ ఏంటన్నా, మీ తల్లిదండ్రుల ఫీలింగ్? మా తల్లిదండ్రుల ఫీలింగ్ ఏముంటుందన్న, మావాడు అంటే మేము నేర్పిన విద్యతోనే మావాడు ఇంకా ప్రజలకు కొంత ఉపయోగపడుతుండు ఎంతో కొంతవరకు. అమ్మ లేదు, అమ్మ ఉంటే ఇంకా సంతోషించేది. అమ్మ దాదాపుగా నేను చదువుతున్నప్పుడు అమ్మ నేను దాదాపుగా చదువు చిన్నప్పటి నుంచే పాడేది, కానీ నేను ప్రజలలోకి పోయి పాడేటప్పటికి అమ్మ లేదు. అంటే 2002లో నేను డిగ్రీ చేస్తున్నప్పుడే అమ్మ. సో మీ పాటల ప్రస్థానం ఏ వేదిక నుండి మొదలైంది? అంటే చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లోనే, అంటే వేదికలు అంటే ప్రైమరీ స్కూళ్ళల్లో మామూలుగా ఇప్పుడు ఏమో తెలియదు, కానీ అప్పుడైతే శనివారం వచ్చింది అనుకోండి, సెకండ్ సాటర్డే అయితే ఎట్లా హాలిడే ఉంటుంది, కానీ శనివారం వచ్చిందంటే ఏదన్నా ఒక కల్చరల్ యాక్టివిటీస్ పెట్టేది. ఒక సండే ఒక్కొక్క సాటర్డే ఏకపాత్ర అభినయం, ఇంకొక సాటర్డే సింగింగ్, ఇంకోటి వ్యాసరచన పోటీ, ఇట్లా ప్రతి సాటర్డే ఏదన్నా ఒకటి ఆఫ్టర్నూన్ సెక్షన్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఏదన్నా ఒకటి కార్యక్రమం పెడుతూ ఉండేది. అయితే మాకు చిన్నప్పుడు నేను అంటే ప్రైమరీ స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడే మాకు కూటికంటి సోమయ్య సారు, అది టి మల్లయ్య సార్, తండా మల్లయ్య సార్ అని మా పక్కన ముత్తారం పక్కనే వల్మిడి స్కూల్, అక్కడ నుంచి పక్కకు మా ఊరికి వచ్చేది అన్నట్టు. సైకిలే సార్లకు కూడా, అప్పుడు పెళ్ళక బండ్లు కార్లు లేవు. చిన్నప్పటి నుంచే పాడేది. అప్పుడు మా సోమయ్య సార్ అనేటైనా మంచి సింగర్ కూడా, ఓకే, తెలుగు చెప్పేది అన్ని ప్రైమరీ స్కూల్లో అన్ని సబ్జెక్టులు బోధిస్తారుగా, అప్పుడు ఎక్కువ చెప్పేది. ఏది మన తెలుగు వెన్నరా పోతన్నా, తెలుగు కౌలల మిన్న పోతన్నా, మన తెలుగు వెన్నరా పోతన్నా, తెలుగు కౌలల మిన్న పోతన్నా అని మా పక్కనే ఉన్నటువంటి బొమ్మెర పోతన గురించి ఇట్లా అది మొత్తం పూర్తిగా నాకు లిరిక్ నోటెడ్ లేదు. సో ఇప్పుడు మీ తల్లిగారి నుంచి వచ్చిన పాటను అందుకున్నావు, మరి ఆ సంఘంలో కానీ ఇంకా మీ ప్రయాణం ఎట్లా, ఇక ఎటువైపు నుంచి మొదలైంది? ఇక ప్రయాణం అంటే చదువుతున్న క్రమంలోనే సినిమాల పాటలు రావడం, ఆర్ నారాయణమూర్తి పాటల సినిమాలు ఎక్కువగా, సినిమా పాటలు కూడా వాడేది. ఏం పాట? ఆర్ నారాయణమూర్తి అనే సినిమాలు దండోరకా నుంచి మొదలు పెడితే చాలా వరకు వచ్చినాయి. చాలా అంటే దండోర సినిమా కానీ, ఎర్ర జెండా కానీ, ఒక పాట ఎర్ర సైన్యం, అరే రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు, రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు, డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, నా రక్తం ధర ఏమో రోజు రోజు రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు, ఇట్లా ఇంకా చాలా. బంజారే బంజో నారే బంజా, ఓ నారే ఆ నారే ఓ నారే బంజా, బంజారే బంజో ఓ నారే బంజా, ఓ నారే ఆ నారే ఓ నారే బంజా, సద్ది సంకన గట్టమమ్మ సందా మామ సందా మామ. చాలా ఇంకా ఎర్ర సైన్యం, రిక్షా, ఒరే రిక్షా, ప్రజానాట్య మండలి కానీ ఇట్లా కొన్ని విప్లవ సంస్థలు ఉన్నాయి కదా, ఆ కళాకారులకు సంబంధించినవి. నేను
దాంట్లో ఏమైనా పని చేసిరా మీరు? లేదు, నేను ఎవరి సంస్థలో పనిచేయలేదు. కాకపోతే అందరితో కలిసి ప్రయాణం అయితే చేసిన. అంటే ఏ సంస్థలో అంటే ఇప్పుడు అరుణోదయం ఉంది, జననాట్య మండలి గద్దర్ అనేది ఉన్నది, ఏ పురుషం అనేది ప్రజాయుధన, కానీ ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క సంఘాలు ఇలా చాలా కవులకు కళాకారులకు ఉన్నాయి. కానీ నేను అందరితో కలిసి పనిచేసిన కానీ ఒకే సంస్థలో పనిచేసింది మాత్రం లేదు. ప్రజానాట్య మండలి ఉంది, ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి కానీ వాళ్ళతో రిలేషన్ ఉంది, కానీ కంటిన్యూస్గా ఒక సంస్థలో చేసింది అయితే లేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు? తెలంగాణ ఉద్యమంలో గద్దర్ అన్నతోని బాగా పాల్గొన్నా. గద్దర్ అన్నతోని ఢిల్లీకి కూడా పోయి 2-3 సార్లు ఢిల్లీకి కూడా పోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కువ ఏ పాటలు పాడేవాళ్ళు? తెలంగాణ ఉద్యమంలో చాలా అంటే చాలామంది కవులు రచయితలు బాగా రాసిండ్రు. ఎక్కువగా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో, నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో, బర్రగూడతో ఊళ్ళోకొచ్చి బామ్మగారితో హోటలు నడిపి, బామ్మగారితో హోటలు నడిపి, భూములు జాగలు లీజుకు పొంది సర్కారండత సేద్యం చేసి, సర్కారండత సేద్యం చేసి, బల 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 హా పచ్చల్లమ్ముతూ వచ్చిరో నా తెలంగాణ పల్లెకు, పాలకులై కూసున్నరో నా తెలంగాణ పల్లెకు, నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లెలో, దళిత వాడలో డప్పు మోగిన, గుల్లవాడలో లొల్లి పుట్టిన, అరే అన్యాయం అని ఎదురు తిరిగిన, ఆకలి తేగులు పోరు నడిపిన, చూట కడుపున వేలురో నా తెలంగాణ పల్లెలో, తూర్పు ఎర్రగా మారురో నా తెలంగాణ జిల్లలో, ఎత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో. ఇట్లా జయరాజన్న పాట. ఇట్లా అనేక ఉద్యమ గీతాలు. గోరెటెంకాన ఏమి మారేను ఏమి మారేనురా తెలంగాణ పేదల బతుకులెందుకు ఈనంగున్నయ్యా, ఏమి మారేను ఏమి మారేనురా వెలివాడ పేదల బతుకులెందుకు ఈనంగున్నయ్యా, 30 ఏళ్ళు నిండనే లేదు మొక్క మీద ముడతలున్నాయి, 40 ఏళ్ళు దాటనే లేదు నొసలి మీద గీతలున్నాయి, అదృష్ట రేఖాలంటారా బుద్ధిహీనుల్లారా, వీళ్ళకొచ్చిన కలిగీతలురా, ఏమి మారేను ఏమి మారేనురా వెలివాడ పేదల బతుకులెందుకు ఈనంగున్నయ్యా, తిండి పుస్తీ లేక పెదవులు ఎండి పగిలి తెల్లగున్న
మీరు వాడుతుంటే అన్న ఒక్కసారి ఆ యుగం ఒక యుగం వెనుకకు పోయి సూచొచ్చినట్టు కళ్ళ ముందు కనబడుతున్నాయి మీరు వాడుతుంటే. అన్న అంటే మీకు ఎవరు నేర్పిరు అన్న అంటే ఇట్లా పాడాలి ఇట్లా మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? అంటే నాకు ఫేవరెట్ సింగర్ అంటే ఇక వందే మాతరం సీన్ అన్న ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే. అంటే నేను ఊరు మనదిరా ఇలాంటి సినిమాలు అప్పుడు దండోర సినిమా అవి వచ్చిన టైంలో జస్ట్ 4th 5th క్లాస్. అప్పటి నుంచి ఇక అంటే అంతకుముందు అమ్మ కూడా జననాట్య మండలి పాటలు పాడుతుండేది. జననాట్య మండలి పాటలు అంటే గద్దర్ సంబంధించిన గద్దరన్నకు సంబంధించిన పాటలు పాడుతుండేది. మొదటి గురువు అయితే అమ్మనే. తర్వాత సీనన్న వందే మాత్రం సీనన్న, తర్వాత నిర్నాల కిషోర్ అన్న అప్పుడు స్టార్టింగ్లో కట్నాలు కానుకలా అని అది బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా కార్గిల్లో కళ్ళు మూస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. ఇట్లా కాలక్రమేణా గర్జనన్న, ఇంకా మా పక్కనే ఏపూరు సవన్న అంటే మా ఊరుకు మా ముత్తారం అనే ఊరుకు వెలిశాలకు ఒక దాదాపుగా ఒక 15 కిలోమీటర్లు. ఆ నుంచి మా ఊరు నుంచి మళ్ళీ గిద్దరాం నరసన్నోళ్ళ ఊరుకు ఒక 20-25 కిలోమీటర్లు. సో ఇలా పెద్ద పెద్ద తలకాయలని మీ చుట్టుపక్కల ఉండడం వల్ల వాళ్ళ ప్రభావం కూడా మా మీద. ఇప్పుడు గద్దరన్న పాటలు పాడాలంటే ఏ పాట పాడతారు? గద్దరన్న అంటే దాదాపుగా గద్దరన్న చాలా అంటే అందరూ పాడుతూ ఉండేటి తెలంగాణ. నాకు ఇష్టమైంది, నాకు బాగా ఇష్టమైందంటే గద్దరన్న పాటల అప్పుడు జన్నాట్య మండలి ఉన్నప్పుడే మా అమ్మ పాడుతుండేది. బావయో ఒక్కసారి చూసిపోవ బావయో నీ తోడుగుంట తోల్కపోవ బావయో ఒక్కసారి చూసిపోవ బావయో నీ తోడుగుంట తోల్కపోవ తిన్నా తినకున్న గాని ఉన్నా లేకున్న గాని అరే తిన్నా తినకున్న గాని అరే ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన లాఠీ తూటల రాజ్యమాయ తెలంగాణ పల్లెలోన లాఠీ తూటల రాజ్యమాయ తెలంగాణ పల్లెలోన మీసం మొలిసిన కొడుకుల చూసి ఆశాలెన్నో పెంచుకుని అరే మీసం పెంచిన మీసం వచ్చిన కొడుకుల చూసి ఆశాలెన్నో పెంచుకుంటే చదువుకొని గొప్పోళ్ళయి సాత్తరాని కలలు గంటే కన్నందుకు కంటి పాపల కాటికైన మోయాకుండా అరే కడుపు కోత మిగిలిపాయ తెలంగాణ పల్లెలోన అవ్వాయకు ఆశ లేదు తెలంగాణ పల్లెలోన బావయో ఒక్కసారి చూసిపోవా బావయో నీ తోడుగుంట తోల్కపోవా. గద్దరన్న పాట ఎక్కువ ఏ పురుషం అన్న పాట పాడాలంటే నాకు బహుజనవాదం అంటే బాగా ఇష్టం. జెండాలు మోసిన జనమును పోగేసిన జెండాలు మోసిన జనమును పోగేసిన దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన జెండాలు మోసిన జనమును కూడగట్టిన దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన కరపత్రం వంచిన పోస్టరు అతికించిన మా లీడర్ వస్తున్నా బహుజన బతుకెన్నడు మారు బహుజన మన బతుకులెట్ల మారు బహుజన మన బతుకెన్నడు మారు మహజన మన రోజులెన్నడొచ్చురో. బహిరంగ సభలు పెడితే బ్యానరు కట్టేది మనం, నాయకుడు వస్తుందంటే డబ్బులు కొట్టేది మనం. అరే గొర్రెలను దర్లిచ్చినట్టు డీసీఎంలు మనకాయే, అరే ఏసీ కారులు వచ్చి దొర వేదికెక్కి పోజు కొట్టే బహుజన మన బతుకెన్నడు మారురో మహజన మన రోజులెన్నడొచ్చురో బహుజన మన బతుకెన్నడు మారురో మహజన మన రోజులెన్నడొచ్చురో. చిన్న చితక పదవులిచ్చి బుదగరించి రీమనల ఎంపీటీసీ సర్పంచి వార్డు మెంబర్ల చేసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గుప్పిట్లో పెట్టుకొని రిజర్వేషన్ అయితే తప్ప సింగిల్ సీట్ ఎవరిచ్చర బహుజన మన బతుకెన్నడు మారురో మహజన మన రోజులెన్నడో బహుజన మన
చాలా పాటలు, ఒకటి రెండు అని కాదు, అన్న చాలా పాటలు. చాలా చాలా మీరు పాడమే కాదు రాస్తామని కూడా విన్నారు. అవును. ఇప్పటివరకు ఎన్ని పాటలు రాసి ఉంటారన్న? ఇప్పటి వరకు రాసినవి అయితే ఒక 20-30 దాకా ఉండొచ్చు, కానీ ఇంకా బయటికి రాలే. అంటే ఎక్కువ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని రాస్తుంటారు? నేను అంటే నాకు ఒక సందర్భం, అంటే ఏదన్నా చూసినప్పుడు అరే ఇది ఇట్లా అలాంటి సందర్భం ఒక్కొక్క వచ్చినప్పుడు కవి కొంతమంది కవులు ఎక్కువగా ప్రేమకు విలువ ఇస్తారు, ఇంకొక మంది కార్మికులకు ఇస్తారు, ఇంకొక మంది ఇట్లా ఒక పార్టీకి ఇస్తుంటారు. ఓకే, నేను అన్ని కోణాలలో అంటే నాకు ఎక్కువగా బహుజనవాదం, ఆ తర్వాత లవ్ సాంగ్స్ కూడా రాశాను. ఇంకా కొన్ని సమాజంలో కొన్ని రుగ్మతలు ఉంటాయి, ఆ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపాలంటే మాట కంటే పాట తొందరగా రీచ్ అవుతుంది ప్రజలకు అనే ఆలోచనలో రాయడం. అంటే తెలంగాణ ఉద్యమం వరకు చాలామంది కవులు కళాకారులు రాస్తుంటే వేదికల మీద మనం పాడుకుంటూ పోయినాం, కానీ నాకు అనిపించింది పాట ఒక్కటే కాదు, రాయడం కూడా మనకు అనుకుంటే గాంధీ ఉన్నది. అంటే ఒక వేదిక దగ్గరికి పోయే సమయానికి అక్కడ కాన్సెప్ట్ ఏంది అనేది కూడా తెలియకుండా పోయి 2-3 గంటలు స్టేజ్ ప్రోగ్రామ్ నడిపించే అంత సత్తా ఉన్నోళ్ళం, దమ్మున్నోళ్ళం. ఏదన్నా ఒక కాన్సెప్ట్ తీసుకుంటే ఓ పల్లవి 4 లైన్లు, ఓ చరణంలో 4 లైన్లు, మొత్తానికి ఓ 3-4 చరణాలు పల్లవి తీసుకుంటే ఓ 16 లైన్లలో మనం అనుకున్న కాన్సెప్ట్లో ఎట్లా చూపించి మెప్పించలేమా ఆ ఎతి ప్రాసలతో అని ఒక ఆలోచనతో బహుశా అంటే అంబేద్కర్ మీద 2000 రాసిన, కాకపోతే ఆ పాట ఇప్పుడు నాకు అంత గుర్తులేదు. మీరు రాసిన పాటల్లో మీకు నచ్చిన పాట బాగా మొన్ననే రాజ్యాంగం, కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలి అని అన్నప్పుడు అసలు ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పూర్తిగా ఈ రాజ్యాంగాన్ని ఎప్పుడు అమలు చేసిండ్రు అనేది అది రాయడం జరిగింది. ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిరా భారత రాజ్యాంగం, ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిరా భారత రాజ్యాంగం, ఏనాడు మీరు ఆలోచిస్తిరి సామాజిక న్యాయం, ఏ పాలక ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకుల అనువనుగుణ కొలువైనది మనువాదం, 80 ఏళ్ల స్వాతంత్ర్య బలం ఏ వర్గానికొచ్చే కూర్చబలం, 76 ఏళ్ల గణతంత్రం మన బహుజనులకు అయ్యను శాపం, తరతరాలుగా పాలకులై అడుగు అడుగునా ఎన్నడు ఇక ఎన్నడు అరే ఎన్నడు పూర్తిగా అమలు చేసిన భారత రాజ్యాంగం, ఏనాడు మీరు ఆలోచిస్తుంది సామాజిక న్యాయం, ఏ పాలక ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకుల అనువనుగుణ కొలువైనది మనువాదం, ధనం మూలము ఇదం జగత్తని ప్రజలకు నూరి పోస్తిరి, ధనవంతులకే విద్య వికాసం అందేలా మీరు చూస్తిరి, ఈ దేశ సంపదను కొంతమందికి గుత్తాధిపత్యమిస్తిరి, ప్రకృతి వనరులు ప్రజల సంపదను దోసుకొని తింటుంటిరి, ఓట్లేసిన పాపానికి ప్రజలకు చిప్ప చేతికి ఇస్తిరి, ఓట్లేసిన పాపానికి ప్రజలకు చిప్ప చేతికి ఇస్తిరి, కోటి కొలువుల ఆశలు చూపి మాటలతో గడుపుతుంది, ఎన్నడు ఇక ఎన్నడు అరే ఎన్నడు పూర్తిగా అమలు చేస్తున్న భారత రాజ్యాంగం, ఏనాడు మీరు ఆలోచిస్తున్న సామాజిక న్యాయం, ఏ పాలక ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకుల అనువనుగుణ కొలువైనది మనువాదం. ఇట్లా 3-4 చరణాలు ఉంటుంది. అయితే మీలో అన్ని కోణాలు ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు అటు పోయి విప్లవం అంటారు, అటు పోయి మళ్ళీ తర్వాత బాబాయ్ ఒకసారి ఎర్రజెండాలకు పోయి ఇచ్చారు, తర్వాత బహుజనవాదం అంటున్నారు, తర్వాత అంబేద్కర్ అంటున్నారు, మళ్ళీ అన్ని సంఘాలతో మేము కలిసి పనిచేసినాం అంటున్నాం. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏదైనా ఒక సంఘం పేరు కానీ ఒక వ్యక్తి పేరు కానీ చెప్తా, వాళ్ళకి సంబంధించిన పాట పాడాలి మీరు. ఖచ్చితంగా. ఇప్పుడు ముందుగా గద్దరన్నతో స్టార్ట్ చేద్దాం. గద్దరన్న పాట. గద్దరన్న ఈ మధ్యలో తెలంగాణ ఉద్యమంలో బాగా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము అమ్మ నీ ప్రేమానిదమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము అమ్మ నీ ప్రేమానిదమ్ము, ఎట్టొల్లా మట్టి సిప్పవు ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా
అమ్మ తెలంగాణమా ఆకలికే తెలంగాణమా అమ్మ తెలంగాణమా ఆకలికే తెలంగాణమా. ఒకటా ఇంకా ఎన్ని? నెక్స్ట్ గోరెటెంక. నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార నీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార. అరే జజ్జన్ గజన్నాని జనం పాట వాడుతాను రేలా రే రే అని రేలా పాట వాడుతాను నీ పాటల్లో పదమునవుతను మాయమ్మాలార మీ పాదాలకు గజ్జెనవుతను మాయమ్మాలార. నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార. నెక్స్ట్ గోరెటెంక. గోరెటెంకన్. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది ఆహా గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు పిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు పిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో గల్లీ చిన్నది. సెకండ్ హ్యాండ్ టీవీ రదర్ శబ్దం ఎంతో హింసరా సెకండ్ హ్యాండ్ టీవీ రదని శబ్దం ఎంతో హింసరా లోటలరా లేసినట్లు లొడలొడ వినిపించరో గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నదున్నదో గల్లీ చిన్నది. చాలా. నెక్స్ట్ విమలక్క. ఆడుదాం డప్పుల్ల దరువైరా తెలంగాణ పాట పాడరా ఆడుదాం డప్పుల్ల దరువైరా అల్లే తెలంగాణ పాట పాడరా కోలాటము జన కొప్పైరా దూలంటూ అల్వాపై ఆడుదాం డప్పుల్ల దరువైరా అల్లే తెలంగాణ పాట పాడరా ఆడుదాం డప్పుల్ల దరువైరా అల్లే తెలంగాణ పాట పాడరా. నెక్స్ట్ అరుణోదయ నాగన్న. నాగన్న నాగన్న అంటే చాలా పాటలు ఉన్నాయి కానీ అన్నయ్య నాకు పెద్దగా ఈ మధ్యలో బాగా నచ్చింది. శ్రీకాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రొల్లగడ్డ కొమురం భీమయ్య కొయ్యల్ల పల్లెల్లో జెండా చేరిందో రొల్లగడ్డ అదరెలే బెదరెలే చిరునవ్వు చెదరెలే అదరల బెదరెలే చిరునవ్వు చెదరెలే. నెక్స్ట్ ఏపుడు సోమన్. ఏపుడు సోమన్న. ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస ఎడచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోత ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస ఊళ్ళను చుట్టి ఉరుకుతున్న దొరకబట్టి దొరికినోళ్ళ అడగబట్టి చెట్లకు వేలాడగట్టి మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి కావరమెక్కిన కొడుకులు కామంతో వెంటబడి కల్లులనక పిల్లలనక జరబట్టి జరుపుతుంటే ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. నెక్స్ట్ కిషోర్ అన్న. నిర్నాల కిషోర్ అన్న. కిషోర్ అన్న ఎట్లున్నవే పల్లె కానీ మొదలు పెట్టుకుంటే చాలా ఒకటి బాగా నాకు బాగా ఇష్టమైన పాట కిషోర్ అన్న. బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా కార్గిల్లో కన్ను మోస్తివా ఓ సైనికుడా ఆ కోసం ప్రాణాలిస్తివా
దేశం కోసం నిన్ను దేవానును చేసిందో, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను గన్నదో, ఈ దేశం కోసం నిన్ను దేవానును చేసిందో, కన్న తల్లి పాదాలకు వందనాలులే, కన్న తల్లి పాదాలకు వందనాలులే, జై జవాను జై కిసాను నీకు సలాంలే, బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూతివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, కార్గిల్లో కన్ను మూతివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. నెక్స్ట్ గర్జన అన్న. గర్జనన్న మల్లె చెట్టు కింద కూసున్నా మనసైన ఓ ముద్దు బొమ్మ, లంగవోని వేసుకొని దొంగ సూపు చూసుకుంటా నా మనసు దోసినావే బొమ్మ, వాళ్ళు కళ్ళ సూపులతోని బలవేసినావే బామ, నా దిక్కు చూసుకుంటా నవ్వుకుంటా పోతుంటే నా గుండె బరువెక్కేనమ్మా, మల్లె చెట్టు కింద కూసున్నా మనసైన ఓ ముద్దు బొమ్మ, లంగవోని వేసుకొని దొంగ సూపు చూసుకుంటా నా మనసు దోసినావే బొమ్మ, వాళ్ళు కళ్ళ సూపులతోని బలవేసినావే బామ, నా వంక చూసుకుంటా నవ్వుకుంటా పోతుంటే నా గుండె బరువెక్కేనమ్మా, నేల వంక వచ్చిన నెలవంకనేమో కోయిలాలో కోయిలమ్మలాలో, నిండి నా కొరకెవి వచ్చనేమో కోయిలాలో కోయిలమ్మలాలో, కలనో వరము కలవరమేనో కోయిలాలో కోయిలమ్మలాలో, ఎన్నెన్ని జన్మల బంధం మనలో మల్లె చెట్టు కింద కూసున్నా మనసైన ఓ ముద్దు బొమ్మ, లంగవోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు దోసినావే బొమ్మ, వాళ్ళు కళ్ళ సూపులతోని బలవేసినావే బామ, నా దిక్కు చూసుకుంటా నవ్వుకుంటా పోతుంటే నా గుండె బరువెక్కేనమ్మా. జానపదం. నెక్స్ట్ గ్యారె యాకన్న. గ్యారయ్య కన్నా అంటే ఆయన రాసుకున్న పాటలలో ఇప్పుడు ఎక్కువ పాట వినిపించిన, ఇప్పుడు మొన్నదాకా సీఎం రేవంత్ రెడ్డి గారు అవును. సీఎం కాకముందు ఎలక్షన్ల ముందు అవును. 2023 ఎలక్షన్ల ముందు రెడ్డి సభలో అనుకుంటా, రెడ్డిల బహిరంగ సభలో ఏలితే వెలమలు ఏలాలే ఈ రాష్ట్రాన్ని, లేకపోతే రెడ్డిలు ఏలాలే, వీళ్ళు పోతే వాళ్ళు వాళ్ళు పోతే వీళ్ళు, వేరే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు ఈ రాష్ట్రాన్ని వెళ్ళే సత్తా దమ్ము ధైర్యం కానీ లేదని అప్పుడు ఒక పాట రాసుకున్నాం. 4% ఉన్నవాళ్ళు ఏలుతున్నారన్నా పాలించుతున్నారన్నా, 85% ఉండి ఏమి లాభమన్నా ఎందుకు ఆలోచించారన్నా, 4% ఉన్నవాళ్ళు ఏలుతున్నారన్నా పాలించుతున్నారన్నా, 85% ఉండి ఏమి లాభమన్నా ఎందుకు ఆలోచించారన్నా, ఏ ఊరుకెళ్ళినా రెడ్డి వెలమ కమ్మ కాపు 4 గంటె 4 ఇండ్లు కూడా ఉండయన్నా, ఏ పల్లెకెళ్ళినా ఎక్కువ జనాభా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలేరన్నా, అధిక శాతం ఉన్న మనం అణిగి ఉండుడేంది, అధిక శాతం ఉన్న మనం అణిగి ఉండుడేంది, ఎక్కువ వాళ్ళమంటూ వాళ్ళు ఎగిరెగిరి దూకుడేంది, ఏకమయ్యి ముందుకెళ్తే ఎదురేదిరన్న మనకు బెదురేదిరన్న, ఎక్కువోళ్ళం అనేటోళ్ళే తక్కువగా లేరా తలదించి బతకలేరా, 4% ఉన్నవాళ్ళు ఏలుతున్నారన్నా పాలించుతున్నారన్నా, 85% ఉండి ఏమి లాభమన్నా ఎందుకు ఆలోచించరన్నా, కులం లేదు మతం లేదు అందరొక్కటంటుండ్రు, కులం పేరుతోనే వాళ్ళు ఒక్కటై కదులుతుండ్రు, కూడి ఉన్న మనలనేమో కుట్రలతో చీల్చుతుండ్రు, కుక్కకు బొక్కేసినట్టు మనోళ్ళనే మలుపుకుండ్రు, మన వేలుతో మన కంట్లెన పొడుస్తున్నారన్నా, మన వేలుతో మన కంట్లెన పొడుస్తున్నారన్న, మనం గానకుంటే బతుకు అంధకారమైతదన్నా, ఇక నన్న కళ్ళు తెలిసి కలిసి నడవరన్నా, కసి మీద లేవరన్నా, మన కులాల ఐక్యతకై దండు గట్టరన్నా, దొండవరవేయరన్నా. సర్కార్కు చక్కగా సూటి పెట్టి వాడితే అన్న నీకు ఏం నిర్బంధం కానీ నీ మీద ఏం దాడులు కానీ ఏం జరగలే అన్న? ఉన్నదే చెప్తాను కదా అన్న
ఇప్పుడు తెలంగాణ వాదం అప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు అవును. అప్పుడు ఆ ఉమ్మడి పాలనలో జరిగినాయి కదా అవును. కేసులు అయినాయి, జైళ్ళకి పోయిన వాళ్ళు ఉన్నారు. నిర్మల కిషోర్ అన్న అయితే దాదాపుగా 13-14 రోజులు చెంచల్ కూడా జైలు ఉన్నాయి. ఆయన మొత్తం ఎక్కడికక్కడ మొత్తం అసలు కనీసం తిందామంటే తిననీకి రాదు, కూర్చుందామంటే కూర్చోనికి రాదు, పండుకుందామంటే పండుకోనికి రాదు. అయితే మరి ఏం చేస్తాం, ఉన్నది చెప్తాను కదా, లేదైతే చెప్తలేం కదా. ఇప్పుడు రెడ్డిల జనాభా ఏంటంటే 4% అంటారు, వెలమల జనాభా శాతం ఎంత అంటే 4% అంటారు. ఇప్పుడు 100కి 85-90% ఎవరు ఉన్నారంటే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ, వీళ్ళే 100కి 85%. గదే చెప్పినాక 4% ఉన్న వాళ్ళు వెళ్తారు. మరి 100కి 85-90% ఉండి మనం ఎందుకు ఆలోచిస్తలేం, ఏం చేస్తాం అనేది గదే చెప్పినాం కదా. ఎంత చదువుకున్నారు? నాది డబుల్ పీజీ. అంత చదువు కూడా మళ్ళీ ఈ పాటలు అంటే మంచిగా చక్కని ఉద్యోగం చేస్తూ ఈ సమాజాన్ని కోరుకుంటారు అందరూ, మంచి హై పొజిషన్లో ఉండి మంచి జాబ్ ఉండాలని. కానీ మళ్ళీ గోసి గొంగడేసి స్టేజ్ మీద మైక్ అందుకొని ఎగురుడు దుంకుడు. నాకు చదువుకునేటప్పటి నుంచి అంటే నేను తెలంగాణ టీఆర్ఎస్ పెట్టినప్పుడు నేను హన్మకొండలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్. మేము కరీంనగర్ సభకు మా స్టూడెంట్స్ అందరం కరీంనగర్ సభకు పోయినాం. ఆ రోజు నుంచి చదవాలి, ఉద్యోగం చేయాలి అనేది ఎందుకో ఈ కళ అనగానే గులనాగా ఆ పాట అనగానే ఇక కథం వెళ్ళిపోతూనే ఉంటాం. ఇంకొక సందర్భంలో ఉద్యోగం చేస్తే బాగుండేమో అనిపించింది, అది కరోనా సమయంలో. కరోనా సమయంలో ఇక అందరికి ఎక్కడికి ఏం పని లేదు, పాట పాడటానికి లేదు. సరే కొంతమంది రికార్డింగ్ చేసి యూట్యూబ్లో పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ ఆ టైంలో మా నాన్నతో నాన్న ఏదన్నా డ్యూటీ చూసుకుంటే ఇక అయితే లేదు అని అంటే, ఏదన్నా డ్యూటీ చేస్తే నువ్వు ఒక్కోనే బతుకుతావు, నీకు 15,000 20,000 వస్తాయి, లేదో 30,000 జీతం వస్తుంది, నువ్వు ఒక్కొని బతుకుతావు. కానీ నీ కింద పాట పాడేటోళ్ళు, ఆట ఆడేటోళ్ళు, డప్పు కొట్టేటోళ్ళు, డ్యాన్స్ వేసేటోళ్ళు, నీకు సౌండ్ పెట్టేటోళ్ళు, వీళ్ళందరికీ నువ్వు ఒక్కని ప్రోగ్రామ్ చేయడం వల్ల, నువ్వు ఒక్కొని పాట పాడడం వల్ల నీతో పాటు ఒక 10-15 మందికి ఉపాధి ఇస్తే, నువ్వు ఒక్కొని జీతం చేస్తే నువ్వు ఒక్కనే బతుకుతావు కదా బిడ్డ అన్నాడు మాయ. ఇక ఆ మాట పట్టుకొని ప్రజల కోసం పాటతోనే అది పరిగెడుతున్నారు. ఎందుకంటే అందరికీ రాదు కళాకారుడు. దాదాపుగా కళాకారుడు అంటే కొంతమంది హేళనగా చులకనగా కళాకారులు అంటారు. కానీ ఏ పార్టీ అన్న మీది? నాకు ఏ పార్టీ లేదు. అంటే మీరు ఓటు వేసేటప్పుడు ఏ పార్టీకి ఇస్తారు? నాకు తెలంగాణ రాకముందుకే ఓటు హక్కు వచ్చింది. ఏది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లప్పుడు ఓటు హక్కు వచ్చింది. నేను అప్పుడు ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఓటు హక్కు వచ్చింది. అప్పుడు ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ లోకల్గా మా పెదనాన్న పోటీ చేసినప్పుడు ఎంపీటీసీగా మా పెదనాన్నకి వేసుకున్న జెడ్పీటీసీ. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చేదాకా దాదాపుగా నేను టీఆర్ఎస్కి వేసిన. ఇప్పుడు టీఆర్ఎస్ కొంతమంది కళాకారులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చింది, మీకు ఇచ్చిందన్న? నాకు ఇవ్వాలి. ఎందుకన్నా? ఎందుకు ఇవ్వలేదంటే తెలంగాణ పెట్టుకున్నారా? తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ కళాకారులకు ఉద్యమంలో ఆట ఆడి పాట పాడిన కళాకారులు తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఏదన్నా ఉపాధి చూపించాలి, ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రస్తావన నిర్మల కిషోర్ అన్న తీసుకెళ్లిన సందర్భంలో నేను కూడా అప్లై చేసుకున్నాను అందరితో పాటు అప్లై చేసుకుంటే అన్న తయారు చేసిన లిస్టులో నాది 18వ పేరు రంగారెడ్డి జిల్లాలో. ఆ తర్వాత అనేక పరిణామాల తర్వాత రసమై బాలకిషన్ అన్న చేతిలోకి పోయింది. అది దాంట్లో నా పేరు కొట్టేయబడ్డది. ఎందుకు అని అంటే ఇక అందులో నిర్మల కిషోర్ అన్న వర్గం అని, ఇట్లా ఇది రసమయ వర్గం అని, ఇది సాయి చంద్ వర్గం అని, అది ఇట్లా వర్గాలుగా ఏర్పడడం వల్ల ఒక వర్గాన్ని పక్కన పెట్టి తన వర్గానికే ఇచ్చినట్టు వాడినప్పుడు అప్పుడు కూడా నేనే రాసుకొని వాడినా. ఏందయో రసమై పాటలు పాడేటోళ్ళ పరేషాను చేస్తున్నావు, ఏందయో రసమై పాటలు పాడేటోళ్ళ పరేషాను చేస్తున్నావు, ఏందయో రసమై తెలంగాణ రాష్ట్రం కై కౌలు కళాకారులంతా గోసిపెట్టి గజ్జ కట్టి గొంతెత్తి పాడిరయా, కష్టమైన నష్టమైన కడుపులోనే దాచుకొని పస్తులుండి పల్లె పల్లె ప్రజలనేకం చేసిరయా, దేవునోలే కేసీఆర్ ఉద్యోగాలిచ్చనయా, ఉదారి వై నువ్వు కరుణించకపోతున్నాయా, ఏందయో రసమై
ఓకే. మాలాంటి తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిన కళాకారులకు మీరు ఎందుకు ఉద్యోగాలు ఇయ్యరు, మేము చేసిన తప్పేంది అని ప్రశ్న. తర్వాత స్పందన ఏమొచ్చింది? తర్వాత మలిదశ లిస్ట్ వస్తుంది, సెకండ్ లిస్ట్లో చూద్దాం తమ్మి వస్తుంది, చేద్దాం చూద్దాం. ఇప్పుడు మీతో అట్లా 10 ఏళ్ళు గడిచిపోయి. అవును, ఇప్పుడు మీతో పాటు చాలా మంది మాకు ఉద్యోగం కావాలి, మేము కూడా కళాకారులమని చెప్పేసి కొట్లాడుతున్నారు. అవును. వారి తరఫున ప్రభుత్వానికి ఒక సూచన చేయాలంటే ఏం చెప్తారు? ప్రభుత్వానికి సూచన చేయాలంటే ఫస్ట్ వేడుకుంటాం ఎవరినైనా, ఏ ప్రభుత్వాన్ని అయినా మాకు ఇది కావాలి. మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం ఇంతమంది కళాకారులం ఉన్నాం, ఇంకా బయట ఆ ప్రభుత్వమే మమ్మల్ని దగా చేసింది, ఆ ప్రభుత్వమే మమ్మల్ని పట్టించుకోలేదు. కనీసం మీరైనా, ఎందుకంటే మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ కళాకారులకు కనీసం ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇస్తామని మీరే అన్నారు. ఆ గడిల పాలను గద్దె దింపడానికి కౌలు కళాకారులుగా మా వంతు పాత్ర కూడా మేము పోషించినాం. అది కాంగ్రెస్ పార్టీ స్టేట్ మీటింగ్స్లైనా, గల్లీలైనా, ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానాలైనా దాదాపుగా స్టేట్ వైడ్ స్టేజ్ ప్రోగ్రాంలు కూడా నేను నా టీంతో బరాబర్గా నేను చేశాను. వేడుకుంటాం సాధ్యమైనంత వరకు మా కళాకారులను, ఇప్పటికి దగాపడ్డ కళాకారులు, ఆ ప్రభుత్వంలోనే దగాపడ్డాం, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనే ప్రభుత్వంలో కూడా మాకు దగా చేస్తే, మాకు అన్యాయం చేస్తే, కళాకారులను ఏడిపించుకుంటే బాగుండదని వేడుకుంటాం. ఇస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే ఒక సంవత్సర కాలంలోనే 55-60 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రజాప్రభుత్వం అని మనం చూస్తున్నాం వాస్తవానికి కూడా. సరే, అది గత ప్రభుత్వంలో ప్రాసెస్ స్టార్ట్ అయిందా, ఇప్పుడు స్టార్ట్ అయిందా అనేది పక్కన పెడితే ఓ 55,000-60 వేల ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం. మా కళాకారులది ఎంత అంటే తలుసుకుంటే 1000 ఉద్యోగాలు పట్టుకుని అని అంటే ఎంత? ఇంత బడ్జెట్లో, లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో మా కళాకారులది ఎంత? కాబట్టి ప్రభుత్వానికి మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి ఖచ్చితంగా సూచన చేస్తున్నాం, సూచన వేడుకుంటున్నాం, బదులాడుకుంటాను. ఓకే, ఇదంతా సబ్జెక్టు. ఓకే, ఇంకా మీరు జానపదాలు ఏమైనా పాడతారా? జానపదాలు ఒక్కసారి. జానపదాలు అంటే అప్పుడు చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పజ్జన్న గోసేదానా, చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పజ్జన్న గోసేదానా, ఆ కళ్ళు పళ్ళు నేను కోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే, ఆ కళ్ళు పళ్ళు నేను కోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే, ఏలు పట్టేవాడివా ఓ పిల్లగా పూలు తిరిగేవాడివా, ఏలు పట్టేవాడివా ఓ పిల్లగా పూలు తిరిగేవాడివా, పాలు పెరుగు దాగి పట్టె కావలించేవాడివా, పాలు పెరుగు దాగి పట్టె మీద కావలించేవాడివా, ఈడు జోడు కలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలు పొచ్చేనే, ఈడు జోడు కలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలు పొచ్చేనే, లగ్గం చేసుకుంటా మళ్ళీ చూసుకుంటా కూసోబెట్టి సత్తనే, లగ్గం చేసుకుంటా ముందుగా చూసుకుంటా కూసోబెట్టి సత్తనే, మాయా మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోసెయ్యకు, మాయా మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోసెయ్యకు, ఎట్టికి నువ్వు నన్ను చేసుకుంటానని వట్టి మాటలాడకు, ఎట్టికి నువ్వు నన్ను చేసుకుంటానని వట్టి మాటలాడకు. ఇట్లా డ్యూయేట్. ఇంకా చాలా అంటే జానపదాలు అంటే డ్యూయేట్ అంటే ఒక భావమర్దల లేదా ఒక సందర్భం తీసుకొని ఒక ఇద్దరు క్యారెక్టర్స్ తీసుకొని పాడేటువంటి పాటలు, వదిన మర్దల మధ్య ఇట్లా చాలా. ఇంకా సినిమా పాటలు పాడతాను. సినిమా పాటలు కూడా. సినిమా పాటలు అంటే నేను డిగ్రీ ఇంటర్లో 3rd క్లాస్లో కూడా సినిమా పాటలు పాడేది. అంటే గువ్వా యమహానగరి కలకత్తా పూరి ఇట్లా కాలక్రమేణా సినిమా పాటలు కూడా బాగా పాడుతుంటాయి. ఒకసారి మీకు నచ్చిన పాట సినిమా పాటలు? రోజావే చిన్ని రోజావే రాగాలే ఉన్నే రోజావే, రోజావే చిన్ని రోజావే రాగాలే నువ్వే రోజావే, నాలో కదిలే ప్రాణాలే కొత్త పాటై నిన్నే చేరాలి, రోజావే చిన్ని రోజావే రాగాలే నువ్వే రోజావే. ఇలా చాలా అంటే ఆ టైంలో ఆ సందర్భాలలో నేను డిగ్రీ చేస్తున్నప్పుడు వచ్చిన సినిమా పాటలన్నీ దాదాపుగా పాడుతూ ఉండేది. ఫస్ట్ అసలు మొదలు అవే అన్న, ఆ తర్వాతనే ఈ ఉద్యమ సినిమాల నుంచి, తర్వాత ఉద్యమం నుంచి, తర్వాత బహుజన పాటలు పాడాలంటే ఏం పాడతారు? బహుజన పాటలు అంటే ఎక్కువ మహనీయులు సోమన్నయ్య ఉన్నాయి, చాలా బహుజన పాటలు, మత్స్యదేవేందర్ అన్నయ్య ఉన్నాయి, ఇంకా
మాటకు సెరెంజల్ల రాయేష్ అని ఉన్నాయి, జయరాజ్ అని ఉన్నాయి. అవును. ఇట్లా చాలామంది బహుజన గొర్రెటెంకన్న పాటలు కూడా ఉన్నాయి. ఎక్కువగా నా ఆశల సోమన్న రాసిండు, నా ఆశల రూపానివి కావాలిరా కొడుకా, వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా, నా ఆశల రూపానివి కావాలిరా కొడుకా, వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా, ఎందరో మానీయుల మదిల దలవరా, ఎందరో మానీయుల మదిల దలవరా, వారందించిన స్ఫూర్తితో ముందు నడవరా, ఆశల రూపానివి కావాలిరా కొడుకా, వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా, గుడి గోపురాల కన్నబడి కావాలని చెప్పి అనగారిన ప్రజల కొరకు పాఠశాల నిర్మించి, గుడి గోపురాల కన్నబడి కావాలని చెప్పి అనగారిన ప్రజల కొరకు పాఠశాల నిర్మించి, మన హక్కుల పోరాటాలకు దిక్కై నిలిసిండు, మన హక్కుల పోరాటాలకు దిక్కై నిలిసిండు, మన జాతి వేగు చుక్కరా జ్యోతిబా పూలేరా, నా ఆశల రూపానివి కావాలిరా కొడుకా, వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా, నా ఆశల రూపానివి కావాలిరా కొడుకా, వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా, చిన్నతనం నుండి బతుకుబడి నుండి వెలివేస్తే కిటికీ పక్కన కూర్చొని సమాజాన్ని చదివిండు, చిన్నతనము నుండి బతుకుబడి నుండి వెలివేస్తే కిటికీ పక్కన కూర్చొని సమాజాన్ని చదివిండు, చరిత్ర తిరగా రాసిండు చైతన్యం చేసిండు, చరిత్ర తిరగా రాసిండు చైతన్యం చేసిండు, మన అంతరాని ఆశల దీపం అంబేద్కరు చూడరా, నా ఆశల రూపానివి కావాలరా కొడుకా, వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా, వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా. చివరిగా మా బీఆర్కే ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఖచ్చితంగా ముందుగా బీఆర్కే న్యూస్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మాలాంటి ఎందరో ఉద్యమ కళాకారులను మరింత ప్రపంచానికి పరిచయం చేస్తున్న బీఆర్కే న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, మీకు కూడా మీ విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం వచ్చి మా ప్రేక్షకులను ఇంతగానం చైతన్యవంతం చేసినందుకు, అలరించినందుకు మీకు కూడా ప్రత్యేక ఉద్యమాభివందనాలన్న. థ్యాంక్ యూ. సో ఇదండి పాటతో ఈ పూట కార్యక్రమం. రేపు వచ్చే పాటతో ఈ పూట కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.